మళ్ళీ విత్తనంలో ఉన్న బీజదళాన్ని పట్టుకుని మొక్కలు మళ్ళీ 2 రకాలు. బీజ దళాలు మీద ఆధారపడి మొక్కలు 2 రకాలు. ఒకటి ఏకదళ బీజాలు, 2 ద్విదళ బీజాలు. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఏకదళ బీజాలకు ఉదాహరణ మొక్కజొన్న, వరి, గోధుమ. ఒకే బీజదళం ఉంటుంది, విత్తనం అంతా ఒకటే బీజదళం. మొక్కజొన్న గింజ మీకు ఐడియా ఉంది కదా, అయితే వరి గింజ ఐడియా ఉంది కదా. అందువల్ల ఈ వీటిలో ఒకే బీజదళం ఉంటుంది, ఒకే గింజ, ఒకే బద్ద ఉంటుంది అన్నమాట. ద్విదళ బీజాలు అనగానే మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ గింజ చూడండి, బద్ద తెస్తే 2 అంటే విత్తనంలో 2 బద్దలు ఉన్నాయని కూడా ద్విదళ బీజ మొక్కలే. మామిడి టెంక లోపల పగల కొడితే 2 బద్దలు వస్తాయి చూడండి. అలాగే మినువులు, పెసలు, కందులు మీకు ఏదైనా సరే 2 బద్దలు వచ్చాయండి. 2 బద్దలు వచ్చాయంటే ఆ మొక్కలన్నింటినీ ద్విదళ బీజాలు అంటాం. ఒకే గింజ ఉన్నట్టయితే, ఏక గింజగా ఉన్నట్టయితే వాటిని ఏకదళ బీజాలు అంటాం. ఏకదళ బీజాలకు ఉదాహరణ మనం వరి, గోధుమ, మొక్కజొన్న. ద్విదళ బీజాలకు ఉదాహరణ చింత, మామిడి, కందులు లేదా పెసలు లేకపోతే గింజలు అంటే వేరుశనగ, ఈ టైప్ అన్నమాట. ఏవైతే 2 బద్దలను కలిగి ఉంటాయో అలాంటి వాటిని అన్నింటినీ కూడా ద్విదళ బీజాలు అంటాం. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఇప్పుడు ఈ ఏకదళ బీజాలకి, ద్విదళ బీజాలకి మొక్కల పరంగా కూడా మనం ఒకసారి డయాగ్రామ్ వేసుకుని చూసుకుందాం. అంటే 3 ముఖ్యమైన లక్షణాలు ఏ విధంగా, వేర్లు ఎలాగ ఉన్నాయి, తర్వాత కాండం ఎలా ఉంది, తర్వాత ఆకులు ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏకదళ బీజ మొక్కకి ఉదాహరణ వరి మొక్క. వరి మొక్కని మనం చూద్దాం ఎలా ఉందో. ఇది కాండం, ఒక షూట్ కింద అనమాట. దానికి మళ్ళీ విడిపోతుంది అనమాట. ఇది వరి ఉదాహరణ. ఇది వరి. దీని తల్లి వేర్లు చూడండి ఎలా ఉన్నాయి, గుబురుగా ఉంటాయి. తల్లి వేరు లేదు, ఫైబ్రస్ రూట్స్ లేదా గుబురు వేర్లు. ఈ వేర్లు బలహీనంగా ఉంటాయి, అంటే తల్లి వేరు వ్యవస్థ పోలిస్తే బలహీనంగా ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థ చూడండి ఎలా ఉంటుందో. ఒక ముఖ్యమైన ప్రాథమిక వేరు ఉంటుంది, అది భూమిలోకి చొచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. వాటి నుంచి పార్శ్వ వేర్లు లేదా ద్వితీయ, తృతీయ వేర్లు ఏర్పడుతుంటాయి. మొక్కకు పూర్తిగా భూమిలో పాతడానికి, సపోర్ట్ ఇవ్వడానికి ఈ వేర్లు ఉంటాయి. ఇవి బలహీనంగా ఉంటాయి, అందువల్ల మొక్కని సులువుగా మనం లాగొచ్చు. ఇది తల్లి వేరు వ్యవస్థ. ఇదేమో గుబురు వేరు వ్యవస్థ. వేర్లు లేదా వీటిని అబ్బురప్పు వేర్లు అని కూడా అనవచ్చు. అంటే మనం మరీ క్లాసిఫికేషన్ సపరేట్గా వెళ్తలేదు కాబట్టి కలిపి చెప్పేసుకోవచ్చు. అబ్బురప్పు వేరు ప్రాథమికంగా మనం కంపారిజన్ చేయడం. ఇది ట్యాప్ రూట్ సిస్టమ్ లేదా దాన్నే తల్లి వేరు వ్యవస్థ. తల్లి వేరు అనుకో. సో కాండం చూడ బలంగా దృఢంగా ఉంటుంది, కాండం బలంగా దృఢంగా ఉంటుంది. ఇలాంటి షూట్ల టైపు ఇవేమి ఉండవు. అవును. తర్వాత ఇప్పుడు ఆకులు కంపేర్ చేస్తాం. వరి ఆకు లేదా అరటి ఆకు తీసుకుందాం, ఏదైనా పర్లేదు. ఇది ఆకు. దీంట్లో ఉండేటువంటి ఈనెలు వేపనం, ఈనెలు ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వరితో కాదు అరటి ఆకులు మీకు చూపించినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇది నడిమివి, ఈ నడిమివి నుంచి లేటరల్ పార్శ్వ ఈనులు. ఇక్కడ కట్ అవుతుంది, ఇది ఇలా చీలిపోతుంది. మీకు తెలుసు కదా, ఇలా కట్ అవుతుంది చీలిపోతుంది. వరి ఆకు అంతే. వరి ఆకును కూడా మనం గమనించినట్లయితే ఇందులో ఉండేటువంటి ఈనెలు ఏమంటాం అనమాట, సమాంతర ఈనెల వ్యాపం. అంటే ప్యారలల్ వెనేషన్ అంటే ఈనెలు అంటే ఏంటి, భూమి నుంచి నీటిని లేకపోతే ఆకు తయారు చేసిన ఆహార పదార్థాలని సరఫరా చేసేటువంటి వాస్కులర్ టిష్యూని మనం ఈనెల వ్యాపారంగా చెప్పుకుంటాం. అంత డెప్త్కి మనం వెళ్ళక్కల. సో ఆకులో కావలసిన, ఆకు యొక్క ప్రతి కణానికి కావలసిన నీటిని ప్రతి కణం నుంచి తయారైన పోషకాలను, ఆకు నుంచి తయారైన పోషకాలను శరీర భాగాలు పంపిణీ చేయడానికి
ఉపయోగపడేటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్నమాట ఈ ఈనెల వేపనం అంటే వెనేషన్ అంటే. సో టోటల్గా ఏకదళ బీజాల్లో సమాంతర ఈనెల వేపనం ఉంటుంది. ఏకదళ బీజాల్లో అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుంది, బలహీనమైన కాండం ఉంటుంది, సమాంతరంగా ఈనెల వేపనం కనిపిస్తుంది మనకి. అదే ద్విదళ బీజ మొక్కలు చూసాం అనుకోండి, ద్విదళ బీజ మొక్కల్లో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది, బలమైన దృఢమైన కాండం ఉంటుంది, ప్లస్ జాలాకార ఈనెల వేపనం కనిపిస్తుంది. ఇది ఆకు చూడండి, ఈనెలు మొత్తం ఆకంతా విస్తరించి ఉంటాయి, కానీ జ్వాలలాగా ఇర్రెగ్యులర్గా అమ్మి ఉంటాయి. సో అందులో ఈనెలు చేసే పని ఏంటంటే సరఫరా ఈ ఆకుకి లేదా మొక్క భాగాలకి కావలసిన పోషకాలను అందించే బాధ్యతలు. దీన్ని ఏమంటాం? జ్వాలాకార ఈనెల వేపనం, జ్వాలాకార లేదా రెటిక్యులేట్ వెనేషన్ అని చెప్పంటాం. అందువల్ల మొక్కల యొక్క స్థాయిని బట్టి, వాడి యొక్క నిర్మాణం, అభివృద్ధి విధానాలను బట్టి మొక్కలు మళ్ళీ తిరిగి రెండు రకాలుగా విభజించి యాక్టివ్గా బీజాలలో ఉన్నటువంటి దళాలను బట్టి, అందువల్ల ఏకదళ బీజం అంటే ఒకే గింజ ఉన్నట్టయితే దాన్ని ఏకదళ బీజం అన్నాం. ఆ గింజలు రెండు బద్దలుగా ఉన్నట్టయితే దాన్ని ద్విదళ బీజము లేదా డైకాట్ అని అంటాం. దీన్ని మోనోకాట్ అని అంటాం. ఉదాహరణ వరి మొక్కలో తల్లి వేరు వ్యవస్థను కంపేర్ చేస్తే గురి వేరు ఉంటుంది, అంటే బలహీనమైన వేరు వ్యవస్థ ఉంటుంది. అలాగే షూట్ టక్ అంటే యాక్చువల్గా నడిమికి విడిపోయేలాగా ఉంటుంది. ప్లస్ సమాంతర ఈనెల వేపనం మనకి ఏకదళ బీజ మొక్కల్లో కనిపిస్తుంది. అదే ద్విదళ బీజ మొక్కలు అంటే డైకాట్స్లో తల్లి వేరు వ్యవస్థ, బలమైన తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది, ప్రకాండ వ్యవస్థ ఉంటుంది. ప్రకాండం మీద ఉండేటువంటి ఆకుల అమరికలో ఆకుల్లో నీటిని లేకపోతే పోషకాలను సరఫరా చేసే ఈ భాగాలు జ్వాలాకార ఈనెల వేపనాన్ని కలిగి ఉంటుంది. అంటే దీన్ని రెటిక్యులేట్ వెనేషన్ అనేదని మనం గమనిస్తాం. ఇది కూడా మొక్కల్లో ఆ బీజదళాలను ఆధారంగా చేసుకుని మళ్ళీ తిరిగి రెండు రకాలుగా విభజించుకోవడం జరిగింది.